జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ నెలకొంది. భారత్లోకి చొరబడుతున్నారు టెర్రరిస్టులు. జమ్మూలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు శీతాకాలాన్ని ఆసరాగా చేసుకోకుండా కూంబింగ్ జరుగుతోంది. జమ్మూలోని కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సెక్యూరిటీ ఏ స్థాయిలో, అక్కడ అరేంజ్మెంట్స్ అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనకు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు గత కొద్ది రోజులుగా మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేసిన సందర్భం. అంటే ఇటు దేశవ్యాప్తంగా అలర్ట్లో ఉంటే జమ్మూ కాశ్మీర్లో మరింత సెక్యూరిటీని పెంచారు, సెక్యూరిటీని మోహరించారు, అనువల నుండి జల్లెడ పడుతున్నారు. దీంతోనే ఉగ్రవాదుల్లో కూడా కలవరం మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే శీతాకాలాన్ని వాళ్ళు అనువుగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మూలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు నిఘా వర్గాల సమాచారంతో భద్రతను మరింత పెంచడం జరిగింది. ఉగ్రవాదులు కఠినమైన శీతాకాలాన్ని ఆసరా చేసుకోకుండా ఆపరేషన్స్ని మరింత స్పీడప్ చేయడం జరిగింది.